హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. డిఫరెంట్గా షుగర్తో కాకుండా బెల్లంతో తయారు చేసుకుందాము. టేస్ట్లో అస్సలు డిఫరెన్స్ ఉండదు. ఇంకా బూందీ పట్టే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. పెద్దగా వంట రాని వాళ్ళు కూడా సులువుగా తయారు చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపప్పు, పచ్చి శనగపప్పు యాడ్ చేసుకుందాము. వాటర్తో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కనీసం 4 గంటల పాటు నానబెట్టుకుందాము. మనం 4 గంటల పాటు నానబెట్టుకోవడం వల్ల బాగా నానుతాయి. తక్కువ వాటర్తో గ్రైండ్ చేసుకోవచ్చు. 4 గంటల తర్వాత చూసారు కదా, బాగా ఉబ్బుతాయి. వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాము. స్ట్రైనర్ యూస్ చేసి కంప్లీట్గా వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేస్తే ఎక్కడైనా తడి ఉన్నా కూడా, అంటే వాటర్ ఉన్నా కూడా కంప్లీట్గా డ్రైన్ అయిపోతాయి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎక్కడా పప్పులు లేకుండా ఈక్వల్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు అవసరం అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా, అంటే కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హాట్లో మాత్రమే ఉండాలి, ఎక్కువ వేడిగా ఉండకూడదు. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న పకోడీలాగా యాడ్ చేసుకోవాలి. పిండి ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలి, జారుగా మాత్రం ఉండకూడదు. జారుగా ఉంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత, అంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇవి బాగా ఫ్రై అవుతాయి లోపల భాగంలో కూడా. అదే హైలో పెట్టుకుంటే మాత్రం పైన కలర్ చేంజ్ అయిపోయి లడ్డు ఫ్లేవర్ కూడా మారిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. మిగిలిన పిండినంతా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లోపలి భాగంలో కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎక్కడా వేడిగా లేకుండా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా సగభాగం మాత్రమే యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా సన్న బూందీలాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా గ్రైండ్ చేసుకుందాము. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే ఒక్కొక్కసారి అంతా ఈక్వల్గా గ్రైండ్ అవ్వదు కదా, అందుకని నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము. బాండెల్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ సరిపోతుంది. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గానే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకోండి. వాటర్ మాత్రం 1/2 కప్పు సరిపోతుంది. మెల్ట్ అయిన బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుంటే ఏవైనా నలుగులు ఉంటే పోతాయి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పాకం పట్టుకోని అవసరం లేదు. చేతికి కొంచెం అంటుకున్నట్లు వస్తే సరిపోతుంది. తీగ పాకం కూడా రానవసరం లేదు. కొంచెం స్టిక్కీగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ మిశ్రమం కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బూందీ పాకంని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకోవాలి. బెల్లంని గట్టి పాకం రానివ్వలేదు కాబట్టి ఈ మిశ్రమం అస్సలు గట్టిపడదు, ఇలాగే ఉంటుంది. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా పుచ్చగింజలు, బాదం తురుము, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. బాదం కానీ, జీడిపప్పు కానీ, ద్రాక్ష కానీ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీని స్ట్రక్చరే మారిపోతుంది, చాలా జ్యూసీగా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లడ్డు మిశ్రమం బాగా చల్లగా అయిపోకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ముందుగా ఈ లడ్డు మిశ్రమాన్ని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. చిన్న చిన్న పకోడీలా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, మాడిపోకుండా ఓవర్ ఫ్రై చేసుకోకుండా ఉంటే మాత్రం మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అవి మాడితే మాత్రం లడ్డు ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోని అవసరం లేదు. బెల్లం ఆల్రెడీ మనకి కొంచెం మంచి కలర్ ఉంటుంది కాబట్టి ఆ కలర్లోనే లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి. చాలా ఈజీగా సులువుగా తయారు చేసుకునే ఈ లడ్డు మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి.
అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అమ్మ చేతి మధురం ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.